వెల్కమ్ టు CJ టీవీ. ఒకేసారి 15 చిత్రాలు మొదలు చూద్దాం. ఒకే రోజు ఒకే వేదికపై 15 సినిమాలు శ్రీకారం చుట్టారు. ఈ చిత్రాలన్నీ భీమవరం టాకీస్ పథకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో శుక్రవారం ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. జస్టిస్ ధర్మ, నాగపంచమి, నా పేరు పవన్ కళ్యాణ్, టాపర్, KPHB కాలనీ, పోలీస్ సింహ, అవంతిక 2, ఎన్నమూరి కథలు, BC బ్లాక్ కమాండో, హనీ కిడ్స్, సావాసం, డార్క్ స్టోరీస్, మనల్ని ఎవడరా ఆపేది, ద ఫైనల్ కాల్, అవతారం పేరుతో చిత్రాలు రూపొందుతాయని ఎన్నమూరి రవీంద్రనాథ్, ఓం సాయి ప్రకాష్, JK భారవి, ఉదయ భాస్కర్, తల్లాడ సాయి కృష్ణ, సంగం కుమార్, శ్రీరాజ్ బళ్ళ, రవి బసర, మోహన్ కాంత్, హర్ష, ఏకరి సత్యనారాయణ, కృష్ణ కార్తిక్, శ్రీనివాసరావు, ప్రణయ్ రాజ్ వంగరి, డాక్టర్ సతీష్ ఈ చిత్రాలకి దర్శకత్వం వహిస్తారు అని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి అన్ని సినిమాలు పూర్తి చేయాలనే ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నాం. పలు సంస్థలు ఈ ప్రారంభోత్సవానికి వరల్డ్ రికార్డ్ బుక్స్ లో నమోదు చేశాయని ఆయన చెప్పారు. సినిమాల ప్రారంభోత్సవానికి మురళి మోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, JD చక్రవర్తి, తనికెళ్ల భరణి, 30 years పృథ్వీ, అజయ్ ఘోష్, సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, విజయేంద్ర ప్రసాద్, టి ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్, వల్లూరిపల్లి రమేష్ బాబు, వీరశంకర్, కొంతం లక్ష్మణ్, గజల్ శ్రీనివాస్, ప్రవీణ్, ఇమ్మడి రమేష్, వంశీ రామరాజు, K ధర్మరాజు, గిడుగు కాంతికృష్ణ తదితరులు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నిజానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గురించి మనకి ఆల్రెడీ తెలుసు. ఆయన సినిమాల్ని చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేసే సత్తా ఉన్నటువంటి చిన్న ప్రొడ్యూసర్లో ప్రథముడుగా చెప్పవచ్చు. ఎందుకంటే 100కు పైగా సినిమాలని రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమాలు తీయటం ఒక ఎత్తైతే దాన్ని రిలీజ్ చేయడం అంతకంటే పెద్ద సాహసం, పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు ప్రొడ్యూసర్లకి. అలాంటి క్రమంలో ఈ రోజుల్లో కూడా సినిమాల్ని తక్కువ బడ్జెట్లో చేసి దాన్ని రిలీజ్ చేయగలిగేటువంటి సత్తా ఉన్న నిర్మాత ఒకే రోజు 15 సినిమాలు, ఆగస్టు 15న 15 సినిమాల్ని ప్రారంభిస్తాడని చెప్పేసి గతంలో మనం విన్నాం. అది ఆయన చేసి చూపించారు. దీంట్లో ఎన్ని సినిమాలు ఆడతాయి, ఎన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి అనేది పక్కన పెడితే సినిమాలు కంప్లీట్ చేయగల సత్తా ఉన్న ప్రొడ్యూసర్ మాత్రం తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అది తక్కువ బడ్జెట్లో సినిమాని చేయడం అనేది ఆయనకు ఉన్నటువంటి స్పెషాలిటీ. గతంలో నాకు కూడా పరిచయం రామసత్యనారాయణ గారు. మంచి మనిషి, ఉన్నట్టుగా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి. డబ్బుల విషయంలో కూడా అలానే ఉంటారు. ఆయన 10 లక్షల దగ్గర ₹1,00,000 ఇస్తా, 2 లక్షలు ఇస్తా, నా బడ్జెట్ ఇదే, నేను ఇంతే ఇస్తా అని కరాఖండిగా చెప్పిన డబ్బులు ఇచ్చేటువంటి మనిషి నిర్మాతల్లో అగ్రగామి అని చెప్పవచ్చు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. ఆయన ఈ యొక్క 15 సినిమాల్లో కూడా సూపర్ హిట్ అయ్యి, అంటే కనీసం ఆయన పెట్టిన డబ్బులు ఆయన రావాలి, అంతకు మించి డబ్బులు వచ్చి ఇంకా సినిమాలు తీసే విధంగా ఆయన సక్సెస్ కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఆ విషయాన్ని రజనీకాంత్ నుంచే నేర్చుకున్నాను. నేను పురస్కారాలకు అర్హుడని అభిమానులు అనుకోవడమే నాకు గొప్ప అవార్డుతో సమానం అంటున్నారు విలక్షణ నటుడు R మాధవన్. కథానాయకుడిగా ప్రతి నాయకుడిగా ఇలా పాత్ర ఏదైనా తన నటనతో మెప్పిస్తుంటారు. ఇటీవల ఈయన నటించిన ఆప్ జైసా కోయి సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో 40 ఏళ్ల వయసు వచ్చిన పెళ్లి కానీ ప్రసాద్ లాంటి సరికొత్త పాత్రలో ప్రేక్షకులు అలరించారు మాధవన్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. అవి ఏంటనే చూద్దాం. 40 ఏళ్లుగా చిత్రసీమలో రాణిస్తున్నా ఎలాంటి గుర్తింపు, అవార్డులు రాలేదని అందరూ అనుకుంటున్నారేమో, కానీ నాకు అవార్డులతో అవసరం లేదు. నాకంటే గొప్ప కళాకారులు చాలా మంది ఉన్నారు చిత్ర పరిశ్రమలో, వారికి కూడా తగిన గుర్తింపు లభించలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలను చిత్రసీమకు అందించిన దిలీప్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తికి జాతీయ అవార్డు రాలేదు. ఇక్కడ అవార్డులు కాదు, ప్రేక్షకులను అలరించడమే ముఖ్యం. ఎన్నేళ్లు గడిచిన చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ మంచి పాత్రల్ని దక్కించుకుంటున్నాను. నాకు ఇది చాలు. ఇది నాకు అభిమానులని దగ్గర చేస్తుంది. ఈ మధ్యకాలంలో విడుదలైన శైతాన్ లో ప్రతినాయకుడిగా నటించా, ఆప్ జైసీ కోయిలో ప్రేమికుడిగా కనిపించా. ఇలా ఒకే సమయంలో విభిన్న పాత్రలను పంచుకుంటున్నప్పుడు నా అభిమానులు దీన్ని ఇష్టపడతారా లేదా అనేది ఆలోచించను. నేను చేస్తున్న పాత్రల పట్ల నిజాయితీగా ఉంటా. అదే నాకు అభిమానుల్ని దగ్గర చేస్తుంది. అందుకే ప్రేక్షకులు నేను నటిస్తున్న కథల్ని ఎలా స్వీకరిస్తారో అని ఎప్పుడూ భయపడను. అప్పట్లో ఒకే సంవత్సరంలో అభిమాన్, సౌదాగర్ లాంటి మ్యూజికల్ డ్రామాల్లో ప్రేమికుడిగా నటించిన అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత జంజీర్ అనే చిత్రంలో పోలీస్ పాత్రలో అదరగొట్టారు. నేను కూడా అలాంటి నటుడిని కావాలనుకుంటున్నా. ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ గురించి బాధపడను. పాత్రకు అవసరమైనప్పుడు తప్ప ఎప్పుడూ జుట్టును రంగు వేయలేదు. ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ గురించి బాధపడను. దీన్ని నేను రజనీకాంత్ నుంచి నేర్చుకున్నా. ఆయన ఆఫ్ స్క్రీన్లో ఎలా కనిపిస్తారో దాని గురించి పట్టించుకోరు, కానీ తెరపై మాత్రం మ్యాజిక్ సృష్టిస్తారు. నా స్నేహితుడు అజిత్ కుమార్ కూడా అంతే. నా సహనటులు సీనియర్ల నుంచి నేర్చుకున్నది ఏమిటంటే మీ ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాలా నేను చాలా సౌకర్యంగా ఉన్నా. వేరే వాళ్ళ కన్నా చిన్న
వాడిని చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకంటే చిన్నవాడితో పోటీ పడటం లేదు. నాలో మంచి నటుడిని బయటకు తీసుకురావడానికి నా సామర్థ్యాన్నితో పోటీ పడుతున్నా. మాధవన్ నిజంగా మంచి నటుడు, అద్భుతమైన నటుడు, న్యాచురల్గా నటించే వ్యక్తి, విభిన్నమైనటువంటి పాత్రల్ని అవలీలగా చేయగలుగుతాడు. ఈ మధ్య ఎక్కువగా ఓటీటీలో ఆయన సినిమాలు వస్తున్నాయి. తమిళ్ కాకుండా ఇతర లోకల్ లాంగ్వేజ్ కూడా తెలుసు. అలాగే హిందీలో కూడా ఎప్పుడో 20 years 30 years బ్యాక్ హిందీలో మంచి ఇమేజ్ని పొందిన వ్యక్తి మాధవన్ బేసిక్ చెన్నై తమిళియన్ అయినప్పుడు కూడా నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు పొందారు. ఆయనకు సంబంధించి మరి విచిత్రం ఏంటంటే 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇంతవరకు కూడా జాతీయ అవార్డులు, ఎక్కువ అవార్డ్స్ రాలేదు అనేది ఆయన అభిమానుల నుంచి వచ్చే కంప్లైంట్గా ఆయన చెప్తున్నారు. సో అవార్డుల కంటే కూడా అభిమానులు ఇచ్చేటువంటి రివార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అభిమానమే అంతకంటే పెద్ద అవార్డు అనే విషయాన్ని ఆయన ఇక్కడ తెలియజేశారు. సో నిజంగా నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. మంచి నటుడు, మరి ఎందుకు రాలేదు? ఏ విభాగంలో కూడా జాతీయ స్థాయిలో అవార్డు రాకపోవడం అనేది ఎంతైనా కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. మరి సరైన ఎంట్రీస్ పంపకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సినిమాల విషయంలో ఏమవుతుందంటే ఆ ప్రొడ్యూసర్లు, ఆ డైరెక్టర్ గారిని సరైన సమయానికి అవార్డు పంపించకపోవడం వల్ల ఆ ఇయర్ మిస్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ పంపించడానికి కుదరదు. సో ప్రాపర్ వేలో ఆయన సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు కానీ దర్శకులు కానీ ఆ అవార్డు కమిటీ చెప్పిన టైంకి ఆ యొక్క సినిమాల కాపీలని అందించడం, ఆ వాటిలో ఎలా వెనుకబడ్డారేమో తెలియదు కానీ చాలా మంచి సినిమాలు అయితే మాధవన్ చేసిన లిస్టులో అయితే ఉన్నాయి. ఇంకా సాక్షిలో చూద్దాం, ఇంకా డిఫరెంట్ న్యూస్ ఏమైనా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. హిందుస్థాన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ తలుపులు తెరవబడ్డాయి. నమస్కారం అండి. ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఈ డైలాగ్ కిష్కిందపురి సినిమా టీజర్లోనివి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం కిష్కిందపురి. అర్చన సమర్పణలో కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. హారర్ థ్రిల్ మిస్టరీ మేళవింపుతో రూపొందిన ఈ సినిమా ప్రధానంగా సువర్ణమాయ రేడియో స్టేషన్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంగీతం శామ్ సిఎస్. కృష్ణుడి యుద్ధం చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీకృష్ణుడి ఒక యుద్ధ వీరుడి పాత్రలో చూపించనున్నట్లుగా శ్రీకృష్ణ అవతార్ ఇన్ మహోబా చిత్ర బృందం ప్రకటించింది. ముకుంద పాండే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో అభయ్ చరణ్ ఫౌండేషన్ శ్రీ జీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందున్న ఈ చిత్రానికి శ్రీకృష్ణ అవతార్ ఇన్ మహోబా టైటిల్ ని ప్రకటించారు. ఇస్కాన్ ఢిల్లీకి చెందిన సీనియర్ ప్రీచర్ జితామిత్ర ప్రభుశ్రీ ఆశీస్సులతో ఈ చిత్రం రూపొందుతోంది. 11-12వ శతాబ్దం నాటి మహోబా సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్ శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపించేలా ఈ సినిమా ఉంటుంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ చిత్ర చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మికత కలగలుపుతుంది. నటీనటులు, సాంకేతిక బృందంతో పాటు పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది. ఇది కృష్ణుడికి సంబంధించినటువంటి ఒక కథ. మనం అనుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు హిందూ మైథలాజికల్ స్టోరీస్ కి ఇప్పుడు మంచి ఫీచర్ ఉంది, ఆ విషయంలో డౌట్ లేదు. వరల్డ్ వైడ్ గా గిరాకీ ఉంది అంటే మంచి డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే హిందూ పురాణాస్ సంబంధించి రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి చాలా అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. ఏ ఘట్టాన్ని తీసుకున్నా దాన్ని కొంతమంది సోషలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కల్కి లాగా చూస్తే కల్కి ఒక సోషియో ఫ్యాంటసీ లాగా మనం అనుకోవచ్చు. నిజానికి పురాణాల్లో ఉన్నటువంటి దేవుడి పాత్రలను తీసుకొని ఇప్పుడు కల్కి లాగా వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి కథ అంశంతో తీసుకున్నటువంటిది జనాలను ఆలోచింపజేసేటువంటిది, ప్రజల్ని, ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేటువంటి చిత్రాలు, అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ మన పురాణాల నుంచి తీసుకోవచ్చు. అలాంటిది శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఒక యుద్ధ వీరుడిగా శ్రీకృష్ణుడు చూపించేటువంటి ఒక ఘట్టాన్ని ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ సంబంధించినటువంటి ఢిల్లీ సీనియర్ ప్రీచర్ జితామిత్ర ప్రభుశ్రీ గారి ఆశీస్సులతోటి ఈ యొక్క సినిమాని ప్రారంభించబోతున్నారని ఈ యొక్క వార్త.